టీ20 ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ను టీమిండియా కైవసం చేసుకోవడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తన 4 ఓవర్ల కోటాలో పాండ్యా కీలకమైన 3 వికెట్లు తీయడంతో పాటు 22 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో అలాంటి ప్రదర్శన ఇచ్చిన తర్వాత పాండ్యాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అనూహ్యంగా పొట్టి కప్ సందర్భంగా భారత్ వార్మప్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. బంగ్లాపై అద్భుత ప్రదర్శనతో తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. ఇప్పుడు దానిని అమలు చేశాడు. పాండ్యా నుంచి ఇలాంటి ఆట తీరును ముందే అంచనా వేసినట్లు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ఐర్లాండ్తో మ్యాచ్ ముందే కాదు, గతంలోనూ చాలా సార్లు చెప్పా. వరల్డ్ కప్ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ గా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు పోషిస్తున్నాడు. 2019 వరల్డ్ కప్ లోనూ ఇలాంటి ప్రదర్శనే చేశాడు. భారత్ పాక్ వంటి పెద్ద మ్యాచ్ల్లోనూ రాణించాడు. అడిలైడ్ వేదికగా జరిగిన సెమీస్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు వార్మప్ మ్యాచ్ల్లోనూ ఐర్లాండ్ తో పోరులోనూ అదరగొట్టాడు. ఇప్పుడు చూస్తున్న హార్దిక్ కు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చేసిన అతడికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు బయట నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. జట్టులో వాతావరణం కూడా గొప్పగా లేదు. జాతీయ జట్టులోకి వచ్చాక చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడు. అప్పటికీ ఒత్తిడి ఉండదు. కాబట్టి హార్దిక్ ప్రదర్శన నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. పెద్ద మ్యాచ్ల్లో హార్దిక్ రాణిస్తాడని బలంగా నమ్ముతున్నానని మంజ్రేకర్ తెలిపాడు.